దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు. రేప్ చేసిన మగాడికి 7 ఏళ్ళు శిక్ష అయితే ఆడదానికి చచ్చేదాకా శిక్ష పడుతోంది. అసలు అసలు పరాయారదాన్ని కామంతో చూసి నా కొడుకుల్ని గుట్లు పీకి గాడిద మీద ఊరేగించి ఆడవాళ్ళతో ఉమ్మేయించి అంగాన్ని నరికి నపుంచకుండా చేసి నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి. అలా ఒక్క 10 మందిని శిక్షించమనండి. అప్పుడా నా కొడుకులు పెళ్ళాం పక్కకి వెళ్ళటానికి కూడా భయపడి చేస్తాను. లేకపోతే చివరికి ఈ దేశంలో మగాండి కంటానికి కూడా ఆడదు మిగలదు. మరి ఆ పెళ్లి ఇంత జరిగాక ఎవరు చేసుకుంటారు బాబు? ఆగిపోయింది. అది ఆగిపోతే ఇంకో పెళ్లి చేయి. చేయలేనమ్మా. ఈ పాపిష్టి తండ్రి ఈ జన్మలో నీకు పెళ్లి చేయలేడు. చెత్తబర్రైలు స్టేషన్ కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే. 50 పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది? ఏ పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా, బుర్రకాయలు ఉండవు. ఆటో నా సాబ్, తెలుగులో దొప్పించుకో. ఆటో కావాలి. ఆటో కావాలా? ఏం ఉందగా నీకు? నాకా సాబ్, నీకు? నాక ఎంతేంటి? మీటర్ మీద 5 రూపాయలు. మీటర్ మీద 5 రూపాయల సీపే. టేపు ఉందా నీ కాడ? టేపు? టేపు ఏమిటికి? ఆటో కొలవడానికి. ఆటో కొలుస్తావు ఎందుకు? మరి పొడుగు ఎంతుందో ఎడల్పు ఎంతుందో చూసుకోకుండా కొనేస్తాం ఏంటి? నేను ఆటో అంతా అని చెప్పలే సార్. మరి ఆటో కావాలా అన్నావు? అబ్బా అమ్మనీ కాదు సార్, ఎక్కనీకి. ఎక్కడానికా? మరి జాగ్రత్తగా తీసుకెళ్తావా? యాడికి పోవాలి? మా అమ్మాయి గారి ఇంటికి. అమ్మాయి ఆడుంటది? మా అల్లుడి దగ్గర. అల్లుడి ఆడుంటాడు? ఇద్దరు వాళ్ళింటోనే ఉంటారు. దీని తల్లి. దాని తల్లి కోరమావుళ్ళు ఉంటారు. ఏ అది కాదే, వాళ్ళిద్దరు ఆడుంటారు అంటున్నా. వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఎక్కడ? హైదరాబాద్ లో అని చెప్తున్నాను. పొద్దుగాల పానం తింటుండు. అది కాదన్నా, ఇప్పుడు మన ఏ ఊరు? నీది హైదరాబాద్, నాది కోరమావుడి. సరే, ఇప్పుడు నేను కోరమావుడు వచ్చి మీ ఇల్లు కావాలనుకో, ఏం చేయాలి? సెంటర్ లోకి వచ్చి ఎండ గంటస్తమో వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గుమ్మల్లో దింపేస్తాడు. సరే, ఎవరు రాలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏయ్ గంటస్తమో వెంకటేశ్వరరావా అని పిలిచావనుకో, ఓయ్ అని పరిగెత్తుకొచ్చేస్తాను. గట్లనా? సరే, గట్లనే మీరు అల్లుడు వస్తానేమో నేను కూడా చూస్తా. అది నిజమే. యాండోయ్ అల్లుడు గారండి, ఓయ్ వంశీ గారు. అడుగమ్మ అల్లుడు గారు పలికేసాడు. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానండి. అవులగాడా నమా సౌండ్ విని అల్లుడు పలికింది అంటాడు. వంశీ బయలుదేరు. ఎక్కడికి రా? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా? మంచి పనికి మంచి రోజులతో పనిలేదురా. పిల్ల బాగుంటుందా? మనసుకు నచ్చింది. చెప్పా పెట్టకుండా ఎప్పుడు చూసారు అమ్మాయిని? 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను. 2 ఏళ్ల నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట చెప్పలేదంటే నిన్నేం చేయాలరా? అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి. ఆ పిల్ల నాకు నచ్చకపోతే? నా అంత దురదృష్టవంతుడు లేడనుకుంటాను. నీ అదృష్టానికి నేను అడ్డుపడను రా. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఇదేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను పద. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. ఏంటి బాబు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అద్దె గురించా? కాదు, మీ అమ్మాయి గురించి. గంగకు పెళ్లి చూపులు. ఏ శివాజీ, నేను ఎలా ఉన్నాను? ఆ మాట చెప్పాల్సింది నేను కాదు, వంశీ. రా. పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఏంటి నువ్వు అనేది? నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయినేరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేశావు. అందుకని ఈ పిల్లని చేసుకుంటావా? నేను చస్తే ఒప్పుకోను. ఏ? అది పిచ్చి పిల్లే కదరా, పాడైపోయిన పిల్ల కూడా. అందులో గంగ తప్పేం లేదుగా. తప్పేవరదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు. పైగా గంగను చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు. అవి సరదాగా అన్న మాటలు. అదే నిజం చేయమంటున్నాను. వద్దు బాబు, నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి. నేను జాలిపడి చేసుకోవడం లేదు, ఇష్టపడి చేసుకుంటున్నాను. నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. కానీ లోకులు కాకులు బాబు. కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నీకేం తక్కువ అనిరా? ఏం కరం పట్టిందని ఈ నిర్ణయానికి వచ్చావు? రే, ఈ పెళ్లిని కాదనకరా. గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషిని చేయరా.
సీత ఏంటండి వీడేం చేశాడో తెలుసా? తెలిస్తే షాక్ అవుతావు. ఎదుటి వాళ్ళు షాక్ అయ్యే పనులు చేయడం అతనికి అలవాటేగా. ఏం చేశారు? శివాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరే అదృష్టవంతురాలు? నిజంగా అదృష్టవంతురాలే. వీడు చేసుకోబోయేది బంగారు బొమ్మను అందాలు రాసిన కాదు, ఓ పిచ్చి పిల్లని, అందులోనూ పాడైపోయిన పిల్లని. పాడైపోయిన పిల్లతో పెళ్ళా? హ, ఆడదంటే ఎంత అభిమానం, ఎంత మర్యాద. ఈయనకి స్త్రీ పట్లున్న గౌరవానికి త్యాగగుణానికి మా స్త్రీ జాతంతా హారతులు పట్టాలి. ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ లో పెడతానంటే వద్దన్నావు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు, పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి. కరెక్ట్ గా చెప్పావు. రేయ్, నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేస్తాను రా. నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను, గర్వంగా చేస్తాను. అయ్యా, స్వస్తి శ్రీ చాంద్రవార ప్రమాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 వివాహ శుభముహూర్తం శుభం. దివిదారి విడి ఇలా జారిపడే సురగంగకు అందిన వరము ఇది. శివుడే పతిగా జత చేరుకొని కరుణించిన చల్లని తరుణమిది. కలుషాల తడి నిను తాకదని కలువమ్మను కోవెల పిలిచినది. మనసున్న ఉలి శిలచాటు చెలి మనువాడిన సుముహూర్తము ఇది. కళ్యాణి రాగాలు వినమన్నది. దివిదారి విడి ఇలా జారిపడే సురగంగకు అందిన వరము ఇది. శివుడే పతిగా జత చేరుకుని కరుణించిన చల్లని తరుణమిది. ఇది మంచి పని దీవించమని 10 మందిని పిలిచిన సందడిది. కథ కాదు అని ప్రజలందరికీ అనిపించిన పచ్చని సత్యమిది. వినిపించిన నవ్వుల మంత్రమిది. కనివిని ఎరుగని పరిణయమిది అని చాటిల్చు సన్నాయి సంబరమిది. దివిదారి విడి ఇలా జారిపడే సురగంగకు అందిన వరము ఇది. శివుడే పతిగా దత చేరుకొని కరుణించిన చల్లని తరుణమిది. ధిక్కర 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 ధిక్కర
పసి అడుగులకి నడకలు నేర్పినది సప్తపది అలజడి చేసే అల్లరి గాలి మురళిని చేరినది మృదువుగా పాడినది మమతల కొలువుగా నిలిచిన మనిషికి దేవతలే తల వంచు సమయం ఇది